ఫ్రెండ్స్ యాక్చువల్లీ అయితే ఈ రోజు మేమైతే గోంగూర చికెన్ చేద్దామని అనుకున్నాము. మా సైడ్ అయితే గోంగూర అయితే దొరకలేదు. వావ్, దీన్ని చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతాయి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో ఏంటంటే మేమైతే చికెన్ కర్రీ అలానే రైస్ అయితే చేయబోతున్నాం. మా మల్లన్న అయితే మా ఊరికి వచ్చాడు, ఇంకా అన్న వచ్చాడని ఇంకా మేమైతే పొలం గట్టుకు అయితే వచ్చేసి ఇంకా ఇక్కడ మొత్తం సెటప్ అయితే చేసుకున్నాము. ఈ రోజు అయితే వీడియోలో మేమైతే ఇంకా చికెన్ కర్రీ చేసుకుని ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేయబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అయితే మేము కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాక తెల్ల ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం. ఇప్పుడైతే మేమైతే ఉల్లిగడ్డలను అయితే ఆయిల్ వేసి కొంచెం ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే వేడి చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డలు బాగా వేగాయి. ఇంకా ఇప్పుడైతే మేమైతే టమాటో అయితే యాడ్ చేస్తున్నాం. టమాటోలు అయితే బాగా అయితే కొంచెం వేడి చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. మనము ఎన్ని టమాటాలు వేసుకుంటే అంత వాటర్ లాగా వస్తుంది అన్నమాట. అలానే ఇంకోటి ఏంటంటే టమాటాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా మారుతుంది, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అయితే చికెన్ అయితే వేస్తున్నాం. ఫ్రెండ్స్ చికెన్ అయితే వేసుకున్నాక బాగా అయితే కలుపుకోవాలి మనమైతే. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుంటున్నాం చికెన్ లో, పసుపు అయితే వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ యాక్చువల్లీ అయితే ఈ రోజు మేమైతే గోంగూర చికెన్ చేద్దామని అనుకున్నాము. మా సైడ్ అయితే గోంగూర అయితే దొరకలేదు, అందుకని నార్మల్ చికెన్ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాం. ధనియాల పొడిని అయితే ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా అయితే తిప్పాలి గరిటెతో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుంటూరు కారం అయితే వేస్తున్నాం. ఇదైతే చాలా మంట అయితే ఉంటుంది, లైట్ గా వేసుకోవాలి. వాటర్ పోయాలి, ఇంకో గ్లాస్ పోయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకొక 15 నిమిషాలు అయితే బాగా అయితే ఉడకబెట్టాలి. మనకి ఇప్పుడైతే చికెన్ కి బర్డ్స్ ఫ్లో వచ్చింది కాబట్టి డాక్టర్లు ఏం చెప్పారంటే చికెన్ ని బాగా ఉడకబెట్టుకుని తింటే మనకి హెల్త్ ఇష్యూస్ రావన్నారు. అందుకని మేమైతే చికెన్ ని నార్మల్ టైం కన్నా ఎక్కువ సేపు అయితే ఉడకబెట్టి అయితే కర్రీ అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్ పెరుగు పచ్చడికి అయితే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాం. ఈ ప్లేట్ చూసి కొంచెం భయపడొద్దు, ఎందుకంటే ఇది లాస్ట్ టైం చికెన్ పకోడీ చేసినప్పుడు చాలా మాడిపోయింది. ఎంత కడుగుతున్నా అని సరిగా రాకున్నది. ఇంకా ఇప్పుడైతే పెరుగు పచ్చడికి అయితే ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరుక్కుంటున్నాను. పెరుగు కూడా తెచ్చుకున్నాము, చూసుకోవచ్చు. శ్రీరామ పెరుగు, కాదండి శ్రీనివాస్ అది. ఫ్రెండ్స్ పెరుగు పచ్చడి అయితే చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డల్లో పెరుగు అందులోనే నీళ్ళు అయితే కలిపేసుకుంటున్నాం. ఒక గ్లాస్ నీళ్ళకి 2 పెరుగు గ్లాసులు పెరుగు ప్యాకెట్లు. ఈ పెరుగు పచ్చడిలో పెరుగు, ఆనియన్స్ అలానే లైట్ గా వాటర్ వేసుకుని ఈ ఆనియన్స్ అయితే పలుకులు అయితే ఇట్లా పిసుకోవాలి, పలుకులలో కేసరి డివైడ్ కావాలన్నమాట. లేయర్ కి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ రైస్ అనేది మన కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకునేప్పుడు తిన్నారా? తినింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రైస్ అయితే బాగా పొడిగా అయితే బాగా పడింది. మనకైతే ఇక్కడ జొన్న రొట్టె అయితే మన కెమెరామ్యాన్ గురప్ప అయితే స్పాన్సర్ చేశాడు, ఇంకా కొనుక్కొచ్చాడు అనమాట. ఇప్పుడైతే మెయిన్ రెసిపీ అయినా మెయిన్ కర్రీ అయినా చికెన్ అయితే ఇప్పుడు మనమైతే వేసుకుంటున్నాము. వావ్, దీన్ని చూస్తుంటే నాకైతే
నోట్లో నీళ్ళు ఊరుతాయి. టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్దాము. బాబా సూపర్ ఉందండి. ఇప్పుడైతే మనం మల్లన్న అయితే చికెన్ అయితే టేస్ట్ చేయబోతున్నాడు. ఎలా ఉందో అన్న మాటల్లోనే తెలుసుకుందాం. లివర్ కమ్మగా ఉంటుంది. ఆహా, అచువారి గరం మసాలా తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఎట్లా ఉందన్నా? సూపర్. అన్న మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇట్లా ఎప్పుడైనా చేసుకుని తిన్నారా అన్న? అవునా? ఎలా అనిపించింది అన్న? పంట పొలాల్లో మంచి ఎక్స్పీరియన్స్ తమ్ముడు. మనం అప్పుడప్పుడు ఇట్లా నేచర్కి వచ్చి తింటే ఇంట్లో చేసుకుని తిన్నా అని ఇంత హ్యాపీనెస్ ఉండదు అన్న. నాకు అట్లా అనిపిస్తుంది. ఉండదు తమ్ముడు. దిస్ ఈజ్ మంచిది. తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి కొడతాను. ఇంకా మన వ్యూవర్స్ అర్థం చేసుకుంటారు మనల్ని. టేస్ట్ కట్టెల పొయ్యి మీద వేసినాం కాబట్టి రైస్ అనేది ఫ్లేవర్ కానీ చికెన్ ఫ్లేవర్ కానీ చాలా బాగుందన్న. పెరుగు పచ్చడి సూపర్ ఉంది అన్న. పెరుగు పచ్చడా నేను ట్రై చేస్తా. గుర్రపు అంటే ఏదో అనుకునే కానీ వేసుకో. గుర్రప్ప అయితే ఈరోజు నాన్ వెజ్ అయితే తిన్నాడు, అందుకని ఓన్లీ జొన్న రొట్టె పెరుగు పచ్చడి అయితే తింటున్నాడు. నేనైతే పెరుగు పచ్చడి అయితే తింటున్నా ఇప్పుడు. బాగుందా? సూపర్ ఉందండి. ఈ పెరుగు పచ్చడి రైసు చికెన్ ముక్కని కలుపుకుని తింటే బాగుందన్నా. నీకు నాన్ వెజ్లో ఏమంటే ఇష్టం అన్న? అంటే చికెన్లో బిర్యానీ కర్రీ అట. ఐ వాంట్ పల్లెటూరు చికెన్. పల్లెటూరు చికెన్ అంటే ఇష్టమా? నాకేదో నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు. కోళ్ళ చూసి నాకు చెల్లెలాగా మేకలేస్తే నాకు తమ్ముళ్ళలాగా అనిపిస్తుంది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పెద్ద అబ్దుల్ కలాం ఫ్రెండ్స్. గ్లాస్ అందుకున్నాయి. ఇది స్ప్రైట్ బాటిల్ అనుకున్నారు. పక్కా నాటు సారా. ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకుంటే స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అయితే తీసుకుంటాం. అంటే మనం తిన్నప్పుడు ఆ ఫుడ్ బాగా అరుగుతుందని మేము ఈ స్ప్రైట్ అవి తాగుతాం అనమాట. స్ప్రైట్ కాదు ఫ్రెండ్స్, అది నాటు సారా. పక్కా తాగుడుపోతాడు. నో, మా అమ్మ ఇంట సాగబడతా నా నిజం అనుకుని. వాడైతే మొత్తం అయిపోయాకే చేస్తున్నాడు. నేను ఫస్ట్ చికెన్కి వెళ్ళినప్పుడే చెప్పినాను అనమాట తొందర రారా అని. చూడండి నేను తిన్నాక ఎంత లేట్గా వస్తున్నాడు. మళ్ళీ ఏమంటే మళ్ళీ పిలిచారా అది ఇది అంటాడు. పిలిచినా కానీ ఇంత లేట్గా వస్తున్నాడు వీడు. ఇంకా నీ వాటిలో సగం మిగిలేదు రా ఇంకా తొందరగా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చికెన్ రైస్ ఏదండి పెరుగు పచ్చడి ఎంజాయ్ టుడే. ఇప్పుడైతే మనోకర్ టేస్ట్ చూడబోతున్నాడు మనం చేసిన చికెన్ కర్రీని. ఎట్లండి మనోకర్ టేస్ట్? సూపర్ అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరైతే మాకు సపోర్ట్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే మేమైతే కొత్తగా అయితే క్రియేట్ చేస్తాము. అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీ సబ్స్క్రైబర్ లైక్ వల్ల మాకైతే చాలా అయితే బూస్టప్ అయితే ఉంటుంది. మీరు ఒక లైక్ ఇస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బై ఫ్రెండ్స్.